నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ మ్యాగజైన్. నేను మాధురి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అభ్యర్థుల లిస్టును రెడీ చేసిన సీఎం జగన్. ఇవాళ 175 మందిని ప్రకటించే అవకాశం. నేడు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. కాకినాడలో పవన్ కళ్యాణ్ మకాం. వచ్చే ఎన్నికలపై కేడర్కు దిశానిర్దేశం. ఏపీ ప్రభుత్వంతో మున్సిపల్ కార్మికుల చర్చలు విఫలం. 105 మున్సిపాలిటీల్లో మళ్లీ సమ్మె. వ్యూహం సినిమాకు హైకోర్టు బ్రేక్. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు. ఏపీలో వైసీపీ పని అయిపోయిందన్న చంద్రబాబు. 100 రోజులే వ్యాలిడిటీ అని కామెంట్. చాప కింద నీరులా విస్తరిస్తున్న కొత్త వేరియంట్. ఆందోళన అవసరం లేదన్న కేంద్రం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం 584 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. జూలై, సెప్టెంబర్ 2023-24 త్రైమాసికానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నిధులు జమ అవుతాయి. భీమవరంలో వర్చువల్ విధానంలో సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద 8 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం 584 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ 2023-24 త్రైమాసికానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నిధులు జమ అవుతాయి. భీమవరంలో వర్చువల్ విధానంలో సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద 8 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించనున్నారు. ఇవాళ ఆయన బస చేసిన గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. శాంతిపురం, రామకుప్పంలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు. టీడీపీ, జనసేన కార్యకర్తలతోనూ ఆయన భేటీ అవుతారు. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించనున్నారు. ఇవాళ ఆయన బస చేసిన గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. శాంతిపురం, రామకుప్పంలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు. టీడీపీ, జనసేన కార్యకర్తలతోనూ ఆయన భేటీ అవుతారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాము ఫోన్లో అందిస్తారు. రాము, చంద్రబాబు మొదటి రోజు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అలాగే వాళ్ళ షెడ్యూల్ ఏంటి రాము? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన నిమిత్తంలో భాగంగా కూడా ఆ కుప్పంకు చేరుకున్నారు. గత రాత్రి అనుకున్న సమయానికన్నా గంటన్నర తర్వాత కుప్పానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మొట్టమొదటగా గుడిపల్లె మండలానికి చేరుకున్న ఆయన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పార్టీ నాయకులు, అత్యంత మహారథులందరూ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం కూడా చంద్రబాబుకు పలికారు. తర్వాత సుమారు గంటన్నర పాటు కూడా అక్కడ భారీ బహిరంగ
సభలో కూడా రోడ్ షోలో కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది. గుడిపల్లె మండలం నా 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 గుండెకాయ లాంటిది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సార్వత్రిక ఎన్నికల్లో కూడా దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది కుప్పంలో అనేటువంటి సంకేతాలన్నింటినీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన ప్రయాణించినటువంటి రోడ్డు మార్గంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుప్పంలో ఉన్నటువంటి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున సమావేశం కూడా కెమెరా మీటింగ్ జరిగింది. ప్రస్తుతం ఎవరిని కూడా లోనికి అనుమతించలేనటువంటి పరిస్థితి లేదు. అంటే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇటు అన్నమయ్య జిల్లా, తిరుపతి, చిత్తూరు 3 జిల్లాలకు సంబంధించి ఎటువంటి నాయకులని మనము లీడర్ గా ఇక్కడ ఎన్నుకోవాలి, ఎవరికైతే మనం టికెట్ ఇవ్వాలి, ఏ విధంగా మన యొక్క క్యాడర్ని ముందుకు తీసుకెళ్లాలి, గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ విధంగా మనం స్టెప్ తీసుకోవాలి, అడుగులు వేయాలి అనేటువంటిది సుదీర్ఘంగా కూడా ఇక్కడ నాయకులతో కూడా చర్చించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పంలో ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్ లో కూడా బస చేశారు. ఇక్కడ ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కదలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి మరి 2 మండలాలు అంటే శాంతిపురం అదేవిధంగా రాంకుప్పం మండలాల్లో కూడా చంద్రబాబు పర్యటించేటువంటి పరిస్థితి ఇవాళైతే ఉంది. అంతేకాకుండా 11 గంటల ప్రాంతంలో కూడా మొదటగా స్థానికుల వద్ద ఉన్నటువంటి కుప్పం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. కావాల్సినటువంటి ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఏంటిది, ఎటువంటి సౌకర్యాలు వాళ్ళకి అమలు కావాలి అనేటువంటి దాని మీద కూడా యొక్క వినతులు ఉండబోతాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ పూర్తిగా కూడా బాబు 2ని సక్సెస్ చేయడానికి 3 రోజుల పాటు అన్ని సన్నాహాలు కూడా చేసుకున్నారు. అయితే ఈ బాబు టూర్ గతంలో కన్నా ఈసారి పూర్తిగా కూడా రాజకీయాన్ని కొత్త రాజకీయ మలుపులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద రానున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క క్యాడర్ అందరినీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా బాబు పూర్తిగా నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పూర్తి స్థాయిలో కుప్పం యొక్క ప్రజలను ఈ యొక్క రాబోయే ఎన్నికలు నేపథ్యంలో కూడా చూసుకున్నట్టయితే వాళ్ళందరికీ పూర్తిగా కూడా రాజకీయ అవగాహన కల్పించి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ పతాక స్థాయిలో ఎలా ఉండాలి అనేటువంటిది నిన్న జరిగినటువంటి మీటింగ్ కావచ్చు, రోడ్ షోల్లో కావచ్చు బాబు ప్రత్యేకించి మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరిని రాజకీయంగా కూడా ఆలోచింప చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఈ యొక్క రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఈ యొక్క టూర్ కూడా జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి టూర్ లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సంతరించుకున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పటికే కూడా అనుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు అనంతరం పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. జనవరి 5 నుంచి చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 5వ తేదీ నుంచి 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా 2 రోజుల్లో 3 బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో జనవరి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బహిరంగ సభల షెడ్యూల్ ఉండనుంది. తొలి విడతలో 7 పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేసేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదటగా ఒంగోలు పార్లమెంట్ నుంచి బహిరంగ సభలని ప్రారంభించనున్నారు అధినేత చంద్రబాబు. పార్లమెంటు పరిధిలో జరిగే సభలకు 1,00,000 మంది హాజరయ్యేలా టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. జనవరి 5న ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. జనవరి 7న తిరువూరు, ఆచంట, జనవరి 9న వెంకటగిరి, ఆళ్లగడ్డలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం జనవరి 10న పెద్దాపురం, టెక్కలి నియోజకవర్గంలో ఆయన పాల్గొననున్నారు. జనవరి 29 నాటికి 25 సభలు పూర్తి చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మొదటి రోజు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ సమావేశమయ్యారు. పార్టీ కేడర్కు రాబోయే ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఇవాళ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం నిర్వహిస్తున్నారు. జనసేన నేతలు వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో పవన్ భేటీ అవుతున్నారు. డ్వాక్రా మహిళలతో ముఖాముఖిలో పాల్గొనున్నారు. పలు సామాజిక వర్గాలతో సమావేశమవుతారు పవన్ కళ్యాణ్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, మాదిరి ఏదైతే కాకినాడ జిల్లాలో అయితే కనుక పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన అయితే కొనసాగిస్తారు. అంటే తొలి రోజు కొన్ని అంతర్గత సమావేశాలు అయితే నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని అలాగే ఉభయ గోదావరి జిల్లాలోని ఇన్ఛార్జీలతో ఆయన తొలుత భేటీ అయ్యారు. ముఖాముఖిగా వ్యక్తిగతంగా ఒకరొకరితో మాట్లాడుతూ ఆ తర్వాత అందరితోటి కూడా సమావేశం అయ్యారు. టోటల్ గా పూర్తిగా చూస్తే కాకినాడ జిల్లాకు సంబంధించి ఆయన దృష్టి పెట్టినట్టుగా అయితే కనిపిస్తుంది. కాకినాడ జిల్లాలో ముఖ్యంగా పోటీ చేసే స్థానాల మీద ఆయన దృష్టి పెట్టి ఆయన నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి కార్యకర్తలతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ప్రధానంగా కాకినాడ నగరం మీద అయితే ఆయన దృష్టి పెట్టినట్టుగానే తెలుస్తుంది. ప్రత్యేకంగా ఆయన పావులు కదుపుతూ కాకినాడ సిటీకి సంబంధించి అన్ని డివిజన్ లోనూ ఉన్న ముఖ్య నాయకుల్ని కార్యకర్తల్ని కూడా కలిసి వాళ్ళతో విడివిడిగా అయితే మాట్లాడుతున్నారు. నిన్న తొలి రోజు అయితే ఆ కాకినాడ డివిజన్ కి సంబంధించి సుమారు 15 డివిజన్లకు సంబంధించిన నాయకులతో అయితే మాట్లాడారు. ఈ రోజు కూడా మరి కొన్ని డివిజన్లకు సంబంధించిన నాయకులతో కూడా మాట్లాడుతారు. అంటే వాస్తవంగా పక్కాగా చూస్తే ఆయన వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేసే ఆ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను అయితే అభ్యర్థులను రంగంలోకి దించాలి అంటూ పావులు అయితే కదుపుతున్నారు. ముఖ్యంగా కాకినాడ సిటీ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవా కాదనేది తెలియనప్పటికీ ఆయన అయితే కనుక ఆ దిశగానే ఆయన పావులు కదుపుతూ కాకినాడ సిటీకి సంబంధించి నాయకులతో అయితే ఆయన ముఖ్యంగా భేటీ అవుతూ కాకినాడ సిటీలో ఉన్న పరిస్థితులు ఏంటి, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన అనేక అక్రమాల గురించి కూడా ఆయన అడుగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీలోనే ఉన్న నాయకులతో పాటు న్యూట్రల్ గా ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ కూడా పిలిచి ఆయన అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ రోజు కూడా కొన్ని డివిజన్లకు సంబంధించి నాయకులతో అయితే మాట్లాడుతున్నారు. అదేవిధంగా కొన్ని ప్రజా సమస్యలను కూడా ఆయన ఎన్నుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ ప్రజా సమస్యలకు సంబంధించిన బాధితులతో కానీ నాయకులతో కానీ ఆయన మాట్లాడేందుకు రేపైతే చాలా ఫంక్షన్ హాల్ అయితే కనుక ఆయన సమావేశాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. అదే కాకుండా అంగన్వాడీలు అలాగే సమగ్ర శిక్షా అభియానికి సంబంధించిన కార్యకర్త ఉద్యోగస్తులతో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అలాంటి వర్గాలందరినీ కూడా దగ్గరికి చేర్చి వారితో మాట్లాడి వైసీపీకి వ్యతిరేకంగా ఉండే అందరితో కూడా ఆయన మాట్లాడి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని అయితే కనుక పవన్ కళ్యాణ్ అయితే పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో కూడా నాయకులను అయితే నిన్న కలిసి అందరితో కూడా మాట్లాడి ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం అలాగే కాకినాడ సిటీ కాకినాడ టౌన్లో ఈ 3 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తారంటే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన కసరత్తులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మాదిరి థ్యాంక్ యూ నవీన్ రాజ్. గోదావరి నదీ జలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై నిగ్గు తేల్చేందుకు న్యాయ విచారణ జరిపిస్తామని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాల పరిశీలనకు మంత్రుల బృందం సిద్ధమైంది. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నంతో పాటు ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవనరెడ్డి మేడిగడ్డను సందర్శించనున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్,
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి మాదేపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం పవర్ ప్రాజెక్ట్ సంబంధించి దీనిపైన గత కొద్ది రోజుల నుంచి కూడా దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఎందుకంటే గత అక్టోబర్ లో కూడా ఈ యొక్క బ్యారేజ్ సంబంధించి 7వ బ్లాక్ సంబంధించి 21వ పిల్లర్ మొత్తం 5 నుంచి 6 ఫీట్ల మేర కుంగిపోవడంతో పాటు దీనిపైన పెద్ద ఎత్తున దుమారంలో అయింది. అప్పుడు కూడా ఢిల్లీకి సంబంధించిన కొంతమంది కేంద్ర కమిటీకి సంబంధించిన 6 సభ్యులు కూడా వచ్చి దీనిపైన నివేదికను అందించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి పవర్ ప్లాంట్ సంబంధించిన ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు. దీంతో పాటు ఈ రోజు ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 5 మంత్రులు ఈ యొక్క ప్రాజెక్ట్ ను సందర్శించి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇద్దరే కాకుండా మరొక మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రానున్నారు. ఇతరుతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా పాల్గొని యొక్క బ్యారేజ్ సంబంధించి ఎలా జరిగింది, ఇది ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎల్ఐటికి సంబంధించిన ఇంజనీర్లు పూర్తి సమాచారం ఇచ్చేందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 11:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో రానున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. దాంతో పాటు ఎందుకంటే గతంలో చూస్తే అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది ఎక్కడైతే ఉందో ఆ ఒక ప్రాంతాన్నే కాకుండా అన్నారం సరస్వతి బ్యారేజ్ కూడా దాన్ని కూడా సందర్శించి ఉన్నారు. ఎందుకంటే అన్నారం సరస్వతి బ్యారేజ్ కూడా మొత్తం బుంగపడి నీరు వృధాగా పోవడంతో పాటు అప్పటికప్పుడు ఉన్న ఏదైతే 10 TMCల సామర్థ్యం ఉన్న అన్నారం సరస్వతి బ్యారేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నీరు మొత్తం వదిలేయడంతో పాటు అప్పుడు ఇప్పటివరకు అయితే అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి మొత్తం వాళ్ళు రహస్యంగా కూడా కొద్ది రోజులు ఏదైతే బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ ఉందో ఎక్కడైతే బుంగపడిందో ఆ ప్రాంతానికి సంబంధించి మరబోట్లలో ఇసుక బస్తాలు వేసుకుపోయి మొత్తం అక్కడ పూడ్చడం జరిగింది. అయినా కూడా అది మళ్ళీ అట్లనే లీకేజ్ కావడంతో పాటు దానిపైన ఉన్న పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి ఈ రోజు మంత్రుల బృందం వెళ్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు చూస్తే మొత్తం అన్నారం సుదిల్లా బ్యారేజ్ సమీపంలో ఉన్న మంత్రులు కూడా మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ 1 నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించారు. తిరిగి క్యాంపు వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అక్కడి మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించడం జరిగింది. దాంతో పాటు మధ్యాహ్నం 3:20 సమయంలో మెడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్కి వెళ్ళడం జరుగుతుంది. హెలికాప్టర్ చేరుకొని అక్కడి నుంచి 4:20 నుంచి 4:30 వరకు బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ మొత్తం సందర్శించి తిరిగి మళ్ళీ హైదరాబాద్ మంత్రులు వెళ్ళడం జరిగింది. దీనిపైన చూస్తే ఎందుకంటే గతంలో కొన్ని రోజులైన చూస్తున్నా కూడా ఈ యొక్క అన్నారం బ్యారేజ్ అయితే దీంతో పాటు మెడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మీ ఒక పెద్ద కుంభకోణంలో ఉంది. ఎందుకంటే మీరు సరైన పద్ధతిలో కట్టలేదు అని చెప్పేసి కూడా గతం సంబంధించిన దాంట్లో కూడా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే ఈ యొక్క బ్యారేజ్కి మళ్ళీ రీడిజైన్ చేయాలి, ఇది కరెక్ట్ అయిన స్థానంలో కట్టలేదు. ఎందుకంటే మొత్తం ఇది ఏదైతే భూపాల్పల్లి ప్రాంతం ఉందో భూపాల్పల్లి ప్రాంతం మొత్తం మైనింగ్ ఏరియా, ఈ యొక్క మైనింగ్ ఏరియాలో ప్రాజెక్టులు కట్టడం కరెక్ట్ అయింది కాదని చెప్పేసి కూడా వారు ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. దీనిపైన తర్జన చేస్తున్న అధికారులు ఎల్ఎన్టీ వారు కూడా సమాధానం కాకుండా మొత్తం కాపర్ బ్యారేజ్ కట్టాలనడంతో పాటు సుమారు 400 మీటర్ల పైన కాపర్ డ్యామ్ కట్టాలనడంతో పాటు వారు కూడా వెనుక ముందు ఆడడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై దాదాపు కసరత్తు పూర్తయింది. ఇవాళ 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో 11 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన సీఎం జగన్ 50 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, మదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు కొనసాగుతూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గత 4 రోజులుగా ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ కసరత్తు దాదాపుగా పూర్తయినట్టే చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇక 2వ విడతలో భారీగా ఈ మార్పులు ఉంటాయని తెలుస్తూ ఉంది. దాదాపుగా
50 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని కూడా వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటికే టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించి సీఎం జగన్ తో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నామనే అంశాన్ని కూడా వారికి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు టికెట్ రాని వారిని ఏ విధంగా ఆదుకుంటామనే అంశాన్ని కూడా ఎమ్మెల్యేలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తంగా అయితే 50 నియోజకవర్గాలకు సంబంధించి మార్పు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో 20 మంది సిట్టింగ్లకు ఛాన్స్ లేదని తెలుస్తుంది. అదే సందర్భంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా నియోజకవర్గాల్లో స్థానచలనం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎంతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన పోటీకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని స్వయంగా సీఎంకే చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి సందర్భంలోనే జిల్లాల్లో పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉంది. తమ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న అనంతపురం జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అదే సందర్భంలో మరికొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వద్దంటూ కూడా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. గతంలోనే నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు పార్టీ కార్యాలయం ముందు, సీఎం క్యాంప్ హౌస్ ముందు ధర్నా చేశారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కూడా మంత్రి అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దంటూ సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు నిన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయితో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సత్తెనపల్లి సీటును అంబటి రాంబాబుకు ఇవ్వద్దంటూ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక అన్ని అంశాలను బేరేజీ వేస్తున్న తర్వాతనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఈ అభ్యర్థులకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లయితే వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మాదిరి. రైట్, థ్యాంక్ యూ రమేష్. తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైన మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,411 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 2.88 లక్షల దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుండి జీహెచ్ఎంసీతో సహా 4 లక్షల దరఖాస్తులు స్వీకరించామని ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రతి కేంద్రంలోనూ సరిపడా 6 గ్యారెంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని అధికారులకు శాంతికుమారి స్పష్టం చేశారు. మొదటి రోజైన గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించిందని అన్నారు. ఈ అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సభలకు హాజరయ్యే వారికి కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి వసతి కల్పించడంతో పాటు క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని మరోసారి తెలిపారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, 29 నుంచి రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. త్వరలోనే 10వ తరగతి షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తెనాలికి చెందిన స్వర్ణకారుడు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కొడగలి శివరామకృష్ణ భార్య, 3 కుమార్తెలతో సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
దేశంలో ఒకే రోజు 702 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని, తద్వారా క్రియాశీలక కేసుల సంఖ్య 4097కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 2, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల నుంచి చెరొకటి చొప్పున 6 మరణాలు నమోదైనట్లు తెలిపింది. 22వ తేదీన అత్యధికంగా 752 కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్ సబ్ వేరియంట్ JN1 నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 157కు చేరినట్లు ఇన్సాకాక్ వెల్లడించింది. నవంబర్లో 16 కేసులు నమోదవగా డిసెంబర్ నెల మొదలయ్యాక 141 కేసులను గుర్తించారు. ఇందులో కేరళలో అత్యధికంగా 78 కేసులు బయటపడగా 34 కేసులతో గుజరాత్ 2వ స్థానంలో ఉంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.